కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచి, అలాగే వివిధ గ్రామాల నుంచి, అలాగే తూర్పు నుంచి వచ్చినటువంటి కాపు సోదరి మనందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి 5 సంవత్సరాల నుంచి మనం ఎన్నో రకాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఎంతో కొంత ఇబ్బంది పడ్డటువంటి విషయం అందరికీ తెలుసు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం. పవన్ కళ్యాణ్ గారు మరి 19లో పోటీ చేసినప్పటికీ ఎన్నో మరి చేదనుభవాలు చవి చూసాం. 2 సార్లు ఓడిపోవటం, ఒకే ఒక్క సీటు గెలిపించుకొని ఆ సీటు కూడా మరి అవతల పార్టీ వాళ్ళు లాక్ అవటం, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నలుగురు ఒకటిగా ఉంటే బలంగా ఉంటుంది, సింగిల్గా ఉంటే బలహీనంగా ఉంటాం. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వారు జైలుకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది ఎవరు ఊహించినటువంటి సంఘటన. అలాంటి వ్యక్తిని జైలుకి పంపడం అనేది పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకపోయారు. ఒక మంచి పరిపాలనా అధ్యక్షుడు మరి ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరమని ఆలోచించి ఆ రోజున రాజమండ్రి అంటాం జైల్లో వారిని పరామర్శించి వారి మంచి చెడు తెలుసుకొని మరి బయటకు వచ్చి మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ దెబ్బకి తెలుగుదేశం ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో చతికిలబడి ఉంది. అలాంటి పార్టీని మన పవన్ కళ్యాణ్ గారు వారికి మద్దతు ఇచ్చి పార్టీని మరి బతికించి ఇవాళ మనందరం కూడా నరేంద్ర మోడీ గారి బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా రేపు పొద్దున ఎలక్షన్ చేయాలంటే బూతుల దగ్గర కానివ్వండి, మరి ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లు కానివ్వండి, ఇవాళ మనం అందరూ చూస్తూనే ఉన్నాం. జన సైనికులు ముందుకు వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం, మరి ఇవాళ 100 నుంచి 130 సీట్లు వస్తాయని అనేది ఎన్డీఏ కూటమి అనుకుంటున్నారంటే అది జనసేన మరి బలమని మనం అందరం కూడా నమ్ముతున్నాం, వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనం అందరం కూడా రేపొద్దున రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రం బాగు కోసం పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు కాబట్టి, అలాగే తెలుగుదేశాన్ని మనందరం ఎన్డీఏ కూటమిని బలపరిచి మనందరం వారికి అండదండలుగా ఉండి పార్టీని గెలిపించుకొని రాష్ట్రాన్ని పరిపాలన ముందుంచి మరి పరిపాలనాధ్యక్షుడిగా మరి చంద్రబాబు నాయుడికి అనుభవం ఉన్నటువంటి వాస్తవం, నీతి నిజాయితీ పరుడుగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. 300 మంది రైతులు చనిపోయి ఉండి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే వారు కష్టపడి సంపాదించిన డబ్బులు మరి వారి ఇంటింటికి వెళ్ళి 30 కోట్ల రూపాయలు వాళ్ళ సొంత నిధులతో ఇటువంటి అనేది అది ఎవరికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచన కూడా రాని విషయం. అలాంటి ఆలోచనని రైతుల దగ్గర పెట్టి మరి వారికి ఎన్నిదన్నుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలుపుకుంటూ మనం అందరం కూడా మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మంచి అభ్యర్థి మన గుంటూరు పార్లమెంటుగా రావడం, వారి 7 నియోజకవర్గాల్లో కూడా మంచి అభ్యర్థులు ఉండటం, అలాగే మనకి వెస్ట్ మనకి మాధవి గారు, గల్లా మాధవి గారు నాకు తెలిసినటువంటి అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్ ఉంది 20 సంవత్సరాల నుంచి, మంచి ఫ్యామిలీ. అలాంటి అమ్మాయి మనకు రావటం, వారితో భవిష్యత్తులో మనం మంచి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మనకు ఏదైనా పని ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకునేంత సమర్థత మరి ఆ స్వతంత్రం ఉంది కాబట్టి
మనం అందరం వారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం వాళ్ళందరికీ కూడా పేరు పేరున సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.